జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రామా, రామా, ఏంటి నువ్వింకా పడుకోలేదా? అంటే వర్షం పడేలా ఉంది కదమ్మా, కిటికీలు వేయడానికి లేచాను. నేను అందుకే వచ్చాను. పడుకోమ్మా. సరే అమ్మా. ఇప్పటికే ఆలస్యమైంది, పడుకో. భయపడకూడదమ్మా. ఇవాళ నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీకు తెలీదు రామా. నా రామాయేనా అనిపించింది. నిన్నలా చూసేసరికి మీ నాన్నగారికి చాలా సంతోషం వేసింది. అలా మీ ఇద్దరిని చూసేసరికి నేను, నా చెల్లెలు ఇల్లంతా తిరిగినట్టే అనిపించింది. ప్రపంచంలో మా అమ్మే బెస్ట్ అమ్మ. బెస్ట్ అమ్మ కూతురు ఇంకా బెస్ట్ అవ్వాలి కదా. ఇప్పుడు నువ్వు పెద్దదానివైపోయావు, నిన్ను నువ్వు చూసుకోవాలి. ఒకవేళ మీ అమ్మ ఎక్కడికైనా వెళ్ళిపోతే? ప్రపంచంలో మా మమ్మనే బెస్ట్ మమ్మ. నువ్వు ఎక్కడికి వెళ్తావు మమ్మ? ఇక పడుకోమ్మా, నేను వెళ్తాను. ఏంటమ్మా, నా మాటలు విని నిద్ర చెడిందా? క్షమించమ్మా. అలా ఏం లేదు. నీకు ఒక మాట చెప్పడానికి నేను లేచాను. ఈ ఫంక్షన్లో కట్టుకోమని నాకు ఒక చీర ఇచ్చారు కదా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలమ్మా. ఆ చీర కట్టుకొని నువ్వు నా మాట నిలబెట్టావు. నా బిడ్డలిద్దరూ రాజకుమారిలా మెరిసిపోయారు. నాకు చాలా ఆనందంగా ఉంది. త్వరగా పడుకోండమ్మా. అమ్మా, నువ్వు నన్ను ఎంత నమ్ముతున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు, కానీ నీ నమ్మకాన్ని, విశ్వాసాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను. ఏ టైంలో ఏం జరుగుతుందో అనే భయంలో బ్రతుకుతున్నాను. ఏదైనా జరగకూడదు జరిగితే నన్ను క్షమించమ్మా. తప్పు చేసిన దానిలో నీ ముందు నిలబడే ధైర్యం కూడా నాకు లేదమ్మా. అమ్మ, నన్ను వదిలేసేందుకు వెళ్ళిపోయావు. నువ్వు చెప్పిన మాటలు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చాయి, కానీ నువ్వు లేవనే నిజం నన్ను ఎప్పుడు బాధ పెడుతూనే ఉందమ్మా. నాకు నువ్వు కావాలమ్మా, నాకు కావాలి. చారు, ఏంటిదంతా? పొద్దున్నే కళ్ళు మూసుకుని నా రూమ్కి రావడం నాకేం అర్థం కావట్లేదు. ఇది కూడా అర్థం కాలేదా బావా? ఇవాళ మొట్టమొదటిసారిగా నీ మొహం చూడాలనుకున్నాను, చూశాను. అది సరే, నువ్వు పొద్దున్నే నా రూమ్కి రావడం ఎవరైనా చూసారా? ఏమైనా అడిగారా? చూశారు, అడిగారు,
చెప్పాను. చూసారా? అడిగారా? దానికి నా దగ్గర పర్ఫెక్ట్ కారణం ఉంది కదా. ఏదో ఒక కారణం చెప్పి చారుని ఇక్కడి నుంచి పంపించండి. అసలు చారుని సీను రూంలోకి ఒంటరిగా ఎందుకు పంపారు? ఏంటి ఇంట్లో పొద్దున్నే సీరియస్ డిస్కషన్ నడుస్తుంది? నీకు తెలుసా బావా, నేను రాత్రి పగలు నీ గురించే ఆలోచిస్తున్నాను. కల్లో కూడా మీరే, ఏటి చూసినా మీరే. మ్. ఈ హాయి ఎంత బాగుందో తెలుసా బావా. నేనెప్పుడు ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు. బావా, నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చాను, చూపించినా? గిఫ్టా? ఆ. టెడ్డీ బేరా? మ్, ఇది నా కోసమా? మ్. ఇంకోటి కూడా ఉంది, చూపించినా బావా? లవ్ బెలూన్. ఎలా ఉంది? బాగుంది కదా. మ్, మ్. ఇంకా ఉన్నాయి. ఆ, నిశ్చితార్థం రోజున మనిద్దరిని కలిపి తీసిన ఫోటో. ఇప్పుడు ఇవన్నీ తెచ్చే అవసరం ఏముంది చారు? నేను మీకోసం ఏవైనా చేస్తాను బావా. ఆ? డోర్ ఎవరు వేశారు? నేనే లోపల నుండి గడియ పెట్టా. డిస్టర్బెన్స్ కదా. కొంప ముంచం. షుషుషుషు. సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. పెద్దనాన్న బయటికి వచ్చేలోపు నువ్వు చారుని ఇంటి దగ్గర వదిలిపెట్టాలంట. అలాగే. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇట్స్ ఓకే. చారు, మనం వెళ్ళాలి. మా మామయ్యకి తెలిస్తే బాగోదు. హా? ఒక్క క్షణం కూడా టైం లేదు. పద పద. కొంచెం సేపు ఉండి వెళ్తాను బావా. ఇప్పుడు మా మామయ్యకి ఎంత కోపం వస్తుందో నీకు తెలీదు. పద త్వరగా రా. అది జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.